వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, మరి ఫ్యూచర్లో ఎలా డెవలప్ కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, లెజెండరీ అవార్డ్ విన్నర్ నంది రామేశ్వరరావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం విశాఖపట్నంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ ఇప్పుడైనా ఎక్కడైనా బాగానే ఉంటుంది. తిండి బట్ట గుడ్లో ఒకటి. వైజాగ్ మీకు తెలియాలి, నేను వైజాగ్లో చదువుకునే కేంద్రీయ విద్యాలయాలు ఆర్మీ స్కూల్లో అక్కడ చదివి తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను జాబ్ పర్పస్. విశాఖపట్నం ఏంటంటే మీకు డెఫినెట్గా ఈవెన్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైజాగ్లో మార్కెట్ ఎప్పుడు డౌన్ అవ్వలేదు. నేను వైజాగ్లో మార్కెట్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ. ఒకప్పుడు వైజాగ్ అంటే అందరికీ తెలిసింది జగదాంబ సెంటర్. ఇప్పుడు జగదాంబ సెంటర్ నుండి డాబా ఘాట్స్ నుండి కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఐడి, కొత్త రోడ్డు, గోపాలపట్నం, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట అంతవరకు వెళ్ళిపోయాను. అంటే ఒక సైడ్, అటు సైడ్ తగరపుల్స, భీమిలి, విజయనగరం అటుపక్క. సో ఒక్కొక్క దగ్గర ఒక్కో సైడ్. అంటే ఇక్కడ అయితే 100 కిలోమీటర్ పెరిగింది, అక్కడ 20-30 కిలోమీటర్ అయితే పెరుగుతుంది. వైజాగ్ హైదరాబాద్ అంత పెద్ద సిటీ కాదు. బట్ వైజాగ్లో ఏంటంటే సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు. అంత ఈస్టర్న్ నేవల్ కమాండ్ పెద్ద బేసే ఉంది. మొత్తం సౌత్ ఈస్టర్న్ కమాండ్ అక్కడ నేవల్ మనకు లేదు. పబ్లిక్ సెక్టర్స్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హార్బర్, పోర్టు, డాక్యార్డ్, ఎన్ఎస్టీఎల్, బిహెచ్పివి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా హెచ్పిసిఎల్ ఫ్యాక్టరీస్. సో అక్కడ ఏంటంటే స్థిరత్వం అయిపోయింది. ప్రతి ఒక్కటి కూడా రకరకాల రాష్ట్రాల నుండి, రకరకాల సిటీల నుండి వచ్చి సెటిల్ అవుతారు. విశాఖపట్నం అనేది ఆల్ టుగెదర్ ఈ పొలిటికల్తో పెద్ద సంబంధం లేకుండా దాని పనే చేసుకుంటూ పోతుంది. చట్టం దాని పని ఎలా చేసుకుంటూ పోతుంది అలాగా. సో వైజాగ్ అనేది కూడా ఎప్పుడు మంచి మార్కెట్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు నాకు తెలిసి మధురవాడ, ఋషికొండ, ఎంఈపీ కాలనీ, అటు సైడ్ ఆర్కే బీచ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి మధురవాడలో అక్కడ 4,500, 4,600 ఉంది. విల్లాస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు విల్లాస్ కూడా వస్తున్నాయి. విల్లాస్ అయితే 8, 9, 10,000 దాకా ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఆర్కే బీచ్ అనేది చాలా ఫేమస్. చాలామంది బీచ్ ఫేసింగ్లో కావాలంటారు, అక్కడ ప్రీమియం రేట్ ఉంటాయి. సో ఓవరాల్గా వైజాగ్ కూడా ఇప్పుడు అన్ని పక్కల పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే రేట్లు అనేది ఇప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా కొద్దిగా స్టేబుల్ అయింది. ఈవెన్ గత 2 ప్రభుత్వాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ వైఎస్సీపీ కానీ రేట్లు అనేది పెద్దగా పడిపోలేదు. ఇప్పుడు అమరావతి, గుంటూరు ఎఫెక్ట్ అయింది, విజయవాడకి. బట్ అక్కడ ఎఫెక్ట్ కాలేదు, ఎందుకంటే అక్కడ లోకల్స్ కంటే అవుట్ సైడర్స్ ఎక్కువ ఉన్నారు, లోకల్స్ తక్కువ ఉన్నారు. అవుట్ సైడర్కి ఇవన్నీ సంబంధం లేదు. అక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది అంత బాగుంటుంది. అక్కడ ఊరికే హ్యూమిడిటీ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు బట్టలు తడిచిపోతాయి. హైదరాబాద్లో 10 నిమిషాలు ఉన్నా బట్టలు తడ గాలి వస్తుంది. మనకి వాళ్ళకి అదే తేడా. నేను వైజాగ్లో పుట్టాను, వైజాగ్లోనే చదువుకున్నాను. కానీ ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఉండడానికి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ కల్చర్ అలవాటు పడిపోయాక ఒకప్పుడు బెంగళూరు బాగుండేది, తర్వాత హైదరాబాద్. బెంగళూరు కొద్దిగా పొల్యూషన్ అయిపోయింది. సార్, అంటే ఇప్పుడు ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ పరంగా ఫ్లాట్స్ కానివ్వండి ఇంకేదైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం వైజాగ్లో తీసుకుంటే బెస్టా, లేకపోతే అమరావతిలో తీసుకుంటే బెస్టా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నువ్వు సీట్ షాప్కి వెళ్ళి ఏ సీట్ బాగుంటుందంటే ఏం చెప్తాడు? అన్ని సీట్లు బాగున్నాడు, ఇక్కడ బాగాలేదు, ఇది పాడైపోయింది అని చెప్తారా? రియల్ ఎస్టేట్ ఎక్కడైనా బాగుంటుంది. అమరావతి కొద్దిగా టైం పడుతుంది, వైజాగ్లో కొద్దిగా టైం తక్కువ. వైజాగ్ ఇది ఆల్రెడీ స్కేల్డ్ అప్. అవును. అమరావతి, గుంటూరు, విజయవాడ అనేది కొద్దిగా, ఎస్పెషల్లీ అమరావతి, విజయవాడ, గుంటూరు కొద్ది ఉన్నాయి. అమరావతి టోటల్లీ న్యూ బార్న్ బేబీ, జస్ట్ పుట్టింది. సో దానికి కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఫండ్స్ కావాలి. ఆంధ్ర గవర్నమెంట్ 12 కోట్ల అప్పు, 12 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పులు తీర్చడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పు చేస్తున్నారు. అది సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రయత్నాలు గత 5-6 నెలలుగా ఏవైతే బాబు గారు వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని బట్టి వేశారో, మీకు తెలుసుంటే ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు కొద్ది రేట్లు పెరిగిపోయినాయి. ఎలక్షన్ అవ్వాల, డేట్లు డిక్లేర్ చేస్తుంది. తర్వాత ఎలక్షన్ అయినప్పుడు కొద్దిగా పెరిగాయి రేట్లు, మళ్ళీ అక్కడ ఉన్న రేట్లు. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ పెరిగాయి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్. దాని తర్వాత సీఎంఐకి ఇంకా పెరిగి, అంటే 2-3 నెలలు 4 రెట్లు పెరిగి, కొద్దిగా ఆర్టిఫిషియల్ జంప్ అయింది, బట్ కొంతవరకు అయితే పెరిగింది. సో దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తాం, మనకి వైజాగ్ ఎందుకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అమరావతిలో. రోడ్లు కానీ ట్రైన్ కనెక్టివిటీ అన్నీ కూడా మనకున్నంత స్థాయిలో. ఒకప్పుడు చంద్రబాబు గారు గత 3 టర్ముగా లేదా 2 టర్ము యునైటెడ్ ఏపీకి చేశారు కదా, ఆయనకు ఆ ఘనత ఉంది. సైబరాబాద్ కనిపెట్టింది ఆయనే. సికింద్రాబాద్, హైదరాబాద్, 3వ బాద్ సైబరాబాద్, 4వ బాద్ 4 సస్టైనబుల్ సిటీ హైదరాబాద్లో. అట్లానే అక్కడ ఏపీని కూడా
నాకు తెలిసి హైదరాబాద్ కంటే ఇంకా మంచి రూపంలో చేయాలనే తపన, ఎందుకంటే ఇద్దరు పెద్దన్ననే చిన్ననే, ఇక్కడ ఆయన టీడీపీ ఉండొచ్చాడు, ఆయన టీడీపీ ఉన్నారు. అవును. సో కొద్దిగా కాంబినేషన్ ఉంటుంది. ఎంత శిష్యుడైనా లేకపోతే ఎంత సహచరుడైనా కాంపిటీషన్ అనేది ఉంటుంది. నీ స్టేట్ నీదే, నా స్టేట్ నీదే. ఇప్పుడు వాటర్ దగ్గర కొట్టుకుంటారు కొన్ని అవి. సో ఓవరాల్గా చూసుకుంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ అనేది బాగానే ఉంది. ఇంకో ఫ్యూచర్లో బాగా పెరిగింది. ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ పడుతుంది. ఆ ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ విజయనగరం దానికి మధ్యలో వస్తుంది. సో భోగపురం బాగా రేట్లు పెరిగి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒకటే మన వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు 1 టైర్ సిటీల కంటే 2 టైర్ సిటీలు ఎక్కువ డెవలప్ అవుతాయి. 2 టైర్ 3 టైర్, ఎందుకంటే 1 టైర్లో కొనుక్కునే పరిస్థితి లేదు. వైజాగ్ మెయిన్ రోడ్లో కావాలంటే 2-3 లక్షలు ఉంటుంది మెయిన్ రోడ్. జగదాంబ సెంటర్లో మనకు దొరకదు. యూ టు గో 20-30 కిలోమీటర్. అప్పుడు స్ట్రెచ్ అయిపోయి వెంచర్లు పడుతున్నాయి. ఎస్కోట్ అనేది 2 గంటలు, 1.5 hour 2 hours జర్నీ. అక్కడ కూడా వెంచర్లు వేస్తున్నారు. వైజాగ్ ఐటీ పరంగా ఏ విధంగా ఉంది అంటే మనకి ఏపీలో ఎక్కడైనా కొంచెం డెవలప్మెంట్ ఐటీ పరంగా అయింది అని అంటే అది విశాఖపట్నం అని మనకు తెలుసు. ఇప్పుడు ఏ విధంగా ఇంకా కాబోతుంది డెవలప్మెంట్? వైజాగ్లో డెఫినెట్గా జంప్ అవుతుంది, మల్టీఫోల్డ్ అవుతుందండి ఐటీ హబ్. ఎందుకంటే మొన్న లోకేష్ గారు యుఎస్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఇక్కడ మనకి కోకాపేట, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హెచ్ఓ ఎలాగైందో అక్కడ కూడా ఎక్కువ లేవు, కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఇన్వైట్ చేశారు ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ టెస్లా కానీ, డేటా సెంటర్ కానీ. సో వైజాగ్ ఈజ్ అన్ ఐడియల్ ప్లేస్ అండి. అది కాకుండా అమరావతి దగ్గర కూడా తాడేపల్లి, కాజాలో కూడా ఐటీ పార్క్స్ వస్తాయి, ఇండస్ట్రీ పార్క్స్ వస్తాయి, SEZs వస్తాయి, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది, స్కిల్డ్ వర్క్ సిటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా అక్కడ రిప్లిక్ అవుతాయి. మేబీ ఇంకొద్ది రిఫైన్డ్ కొత్త ఫామ్లో కొత్త టెక్నిక్స్లో రావచ్చు. నేను ఆల్రెడీ చేసిన ఘనత ఉంది, వెల్త్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్లీ ఒకటి లేదు, విటమిన్ ఎమ్ లేదు. ఆ విటమిన్ ఎమ్ నేను ఫండింగ్ చేసుకొని మాట్లాడుతున్నాను. ధీరుభాయ్, మన అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్, ఇవన్నీ కూడా 2 లక్షల కోట్లు డిస్కషన్ జరిగింది. తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు 2వ తారీఖు అనుకుంటా మే. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా 1 లక్ష కోట్ల దాకా సైన్ చేస్తానన్నారు. శంకుస్థాపన, తర్వాత శాంక్షన్స్. సో అది పెద్ద బూస్ట్. అదొక 2 లక్షలు, 3 లక్షల కోట్లు కానీ వస్తే డెఫినెట్గా అమరావతి రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి ఎంతసేపులో వస్తుంది, డిక్లేర్ చేయడం వేరు, ఫండ్స్ రావడం వేరు, పని స్టార్ట్ చేయడం వేరు, కంప్లీట్ చేయడం వేరు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎన్ని రోజులు అయిందో మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. వైజాగ్ వరకు ఏం పెద్ద ఎఫెక్ట్ లేదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.